అందరికీ నమస్కారం. ఏషియా కప్ లో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఫైనల్ ఈ రోజు జరగబోతుంది. బైకాట్ ఏషియా కప్, బైకాట్ మ్యాచ్ విత్ పాకిస్తాన్. ఆ తర్వాత నో షేక్ అండ్ కాంట్రవర్సీ. ఆ తర్వాత పాకిస్తాన్ ప్లేయర్ల వింత చేష్టలు. ఇవన్నీ దాటుకొని ఈ రోజు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఫైనల్ జరగబోతుంది. ఈ ఫైనల్ వల్ల అందరికంటే ఎక్కువగా ఆనందపడేది బ్రాడ్కాస్టర్ సోనీ వాళ్ళు, ఆ తర్వాత బీసీసీఐ, ఆ తర్వాత పీసీసీఐ గాని పీసీబీ గాని ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ గాని చాలా పగడ్బందీగా వాంటెడ్ గా ఈ షెడ్యూల్ ని తయారు చేశారు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఎక్కువ మ్యాచ్లు ఉండేలాగా చూసుకున్నారు. అలా అయితేనే ఎక్కువ డబ్బు వస్తుందని. అందరికంటే ఎక్కువగా టెన్షన్ పడేది, ప్రెజర్ ఫీల్ అయ్యేది ఇండియన్ క్రికెట్ ప్లేయర్స్, ఆ తర్వాత పాకిస్తాన్ క్రికెట్ ప్లేయర్స్. ఎందుకు అందరికంటే ఎక్కువగా ఇండియన్ ప్లేయర్స్ ప్రెజర్ ఫీల్ అవుతారు అంటే, ఇండియా మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ ఏషియా కప్ లో జరిగిన అన్ని మ్యాచ్ల్లో కూడా ఇండియా గెలిచింది, అండ్ పాకిస్తాన్ తో జరిగిన 2 మ్యాచ్ల్లో కూడా ఇండియా గెలిచింది. సో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడైతే ఉంటాయో ఎక్కువ ప్రెజర్ కూడా ఉంటుంది వాళ్ళ మీదనే. పాకిస్తాన్ విషయానికి వస్తే వాళ్ళ మీద కూడా ప్రెజర్ ఉంటుంది, కాకపోతే ఇండియన్ ప్లేయర్స్ మీద ఉన్నంత ఉండదు. ఎందుకంటే పాకిస్తాన్ లో ఉన్న ప్రజలకు గానీ వాళ్ళ బోర్డుకు గానీ అందరికీ ఒక ఐడియా ఉంది. కంపేర్ టు పాకిస్తాన్, ఇండియా అనేది చాలా స్ట్రాంగ్ టీము. ఇండియాని ఓడించడం చాలా కష్టం. కాకపోతే ఓడిస్తే మంచిదని చెప్పి వాళ్ళు అనుకుంటారు, అంతే తప్ప ఓడించగలదు అని వాళ్ళు నమ్మరు. T20లో ఎప్పుడు ఏమైనా జరగచ్చు. ఒక 5 ఓవర్స్ లోనే మ్యాచ్ స్వభావం మొత్తం కూడా మారిపోతుంది. మొన్న రీసెంట్ గా ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్ లో చూసుకుంటే ఫస్ట్ 15 ఓవర్స్ శ్రీలంక విన్ అవుతుంది అన్నట్టుగా ఉంది శ్రీలంక బ్యాటింగ్ చేసేటప్పుడు. కానీ లాస్ట్ 5 ఓవర్స్ లో ఇండియన్ బౌలర్స్ అద్భుతమైన బౌలింగ్ చేయడంతో మ్యాచ్ టై అయింది. ఆ తర్వాత సూపర్ ఓవర్ లో ఇండియా విన్ అయింది. సో వీటి వల్ల ఇండియన్ ప్లేయర్స్ పైన ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మ్యాచ్ ఓడిపోతే చాలా మంది క్వశ్చన్స్ రైజ్ చేస్తారు. ఎవరు ఆడమన్నారు మిమ్మల్ని ఏషియా కప్? బాయ్కాట్ చేయాల్సింది కదా. పాకిస్తాన్ తో ఎవరు ఆడమన్నారు? బాయ్కాట్ చేయాల్సింది కదా అని. నేను మ్యాచ్ ను మ్యాచ్ లాగానే చూస్తాను. ఆ రోజు ఎవరు ఆ టైంలో బాగా ఆడారన్న దానిపైనే విజయం ఆధారపడి ఉంటుంది తప్ప ఇంకే దేనిపైన కూడా ఆధారపడి ఉండదు. పాకిస్తాన్ తో జరిగిన లాస్ట్ 2 మ్యాచెస్ లో ఇండియా ఎలా అయితే విన్ అయిందో అలాగే ఈ ఫైనల్లో కూడా ఇండియా విన్ అవుతుందని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.